సో అలా కమింగ్ టు ఈ సీరియల్ గురించి మాట్లాడితే, సో మనకు టైటిల్ ప్రకారం చూస్తే ఒక ఫ్యామిలీ లాగా ఉంది. సో అంటే ఇప్పుడు నార్మల్ గా ఒక అన్న చెల్లెలు ఇలా ఉంటారని తెలుస్తుంది. బట్ స్టోరీ లైన్ ఒక హింట్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? నా కోసం చూసే ఆడియన్స్ ఉన్న ఓవరాల్ గా ప్రాజెక్ట్ అనేది జనాలకి రీచ్ అవ్వాలి అన్నది ఎవరికన్నా ఉంటుంది కదా. సో ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ ఉన్న ప్యాటర్న్ లో కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్యామిలీ పెద్దది, సో ఎక్కడ అంటే నెగటివిటీ ఏమి ఉండదు. పాజిటివ్ గా వెళ్తున్నప్పుడు నెగటివ్ గా పీపుల్ ఎందుకు చేంజ్ అవుతారు అనేది ఇందులో ఉంది. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి ఎలా ఫేస్ చేస్తుంది. సో ఒక్కొక్కరికి డిఫరెంట్ స్టోరీ లైన్స్ ఉన్నాయి ఇక్కడ. పెద్ద కొడుక్కి, చిన్న కొడుక్కి, సో ముగ్గురు కొడుకులు కదా. సో ఒక చెల్లి ఉంటుంది, ఆడపడుచులు ఇద్దరు ఉంటారు. సో ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా స్టోరీస్ అనేది ఉంది, ఒకళ్ళ మీదే కాకుండా. సో ఓవరాల్ గా ఒక పెద్ద ఫ్యామిలీ స్టోరీ అన్నమాట. ఓకే, బట్ తనతో ఈ సీరియల్ లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుందండి? మీ ఇద్దరి మధ్య సీన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఐఎమ్ పాజిటివ్ ఓన్లీ. నచ్చిన అక్క అదన్నే జరుగుతుంది, ఇంకా నేనేం నెగటివ్ అవ్వలేదు. అంటే ఐ థింక్ మీరు కూడా ఈ ఫ్యామిలీలో మెంబర్ అవుతారు అనుకుంటా. ఓకే, సో మీరే చూడండి ఎలా నెగటివ్ అవుతారు. ఓకే, అంటే అట్లీస్ట్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు పాజిటివ్ గా ఉంది, చాలా బబ్లీగా ఉంది. అంటే దీంట్లో మీరు విలన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారని తెలుస్తుంది, బట్ ఎలా చేంజ్ అవుతుంది అదే చూడాల్సింది. సో ఐ థింక్ తను చెప్పారు ఆల్రెడీ, మాకు హింట్ ఇచ్చేసారు. సో ఐ థింక్ మీరు పెళ్లి చేసుకుని తనకు చెల్లెలాగా వెళ్తారా, లేకపోతే వరుస అలా ఉంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళ మామయ్య చెల్లెలు కూతురు అని చెప్పారు. సో అలా వెళ్తారా అనేది ఐ థింక్ కొంచెం అది తెలియాలి. నుంచి టెలికాస్ట్ అందరూ చూడాలి, మీరు కూడా చూడండి. డెఫినెట్లీ చూస్తాం.